స్వార్థ పాఠ్యభాగము మొదటి అధ్యాయము 16 ఆత్మపూర్ణుడై ఇట్లు ప్రవచించండి. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసింది. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించి వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసింది. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవర్తనగా పలికించింది. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నటకును మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలమందు నిర్భయమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగా నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగు చేసింది. మరియు ఓ శిశువ, నీవు సర్వోన్నతిని ప్రవక్త అనబడుదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించటం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణాఛాయల్లోనూ కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించింది. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలుకు ప్రత్యక్షము దినము వరకు అరణ్యంలో నుండేది. పరిశుద్ధ వాక్యం దేవుడు జీవించుకున్నాను. ఇంతటితో నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము ముగిసినది. ఓ